మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నేను ఉన్నాను, నేను వినను అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రోజు ఒక విషగుళికతో పత్రికలో మనకి ఉదయాన్నే నిద్రలేపేటటువంటి ఈనాడు గతంలో చక్కటి వార్తలతో ప్రజా చైతన్య కార్యక్రమాలతో నిద్రలేపేటటువంటి ఉషోదయపు ఈనాడు ఇప్పుడు కాస్త ఉషోదయాన్ని కాస్త అవమానించి ఆ పైన మా ఎజెండాలను మీ నెత్తిన రుద్దుతాం అనేటువంటి కోణంలో రాసుకొచ్చినటువంటి వార్త. సామాన్యులకు దూరంగా సీఎం జగన్, చంద్రబాబు నాయుడు రోజు జనం దగ్గర ఉంటాడు. ఇదివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రోజు జనానికి ఏదో దర్బార్లు పెట్టి పిలిచినట్టు ఆయన సెక్రటేరియట్కి వచ్చాడు. ఈయన కార్యకలాపాలు ఏం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎవరో ఒకరితో కంపేర్ చేయాలి, అంతకుమించి మరేం లేదు. రోజు ఒక వ్యతిరేక వార్త రాసుకురావాలి. ఆయన అనుకుంటేనే ఎవరికైనా దర్శనం. చంద్రబాబు నాయుడు అలా కాకుండా రోజు అట్ట రోడ్డు మీద నిలబడి అందరికీ కొబ్బరికాయలు కొట్టించుకుని పూజలు చేయించుకుంటుంటారు అనుకుంటా. తండ్రి బాటకు తనయుడు తూట్లు అంటూ వాళ్ళ నాన్న కరెక్ట్. వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈయన ప్రాంతీయ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీలో మరి రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి విధంగా ఎన్టీ రామారావు ఎందుకు లేడు? మరి ఎన్టీ రామారావు రోజు జనాలకు దర్శనం ఇచ్చేవాడా? కాబట్టి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రాజకీయం ఉంటుంది. మా చంద్రబాబులాగా ఎందుకు ఉండవు అన్నటువంటిదే ఇక్కడ కాన్సెప్ట్. ఆయన ఏమో 3 సార్లు ఓడిపోయాడు, 2 సార్లే గెలిచాడు. మరి ఆయన అంతా అద్భుతంగా ఉండి రోజు కార్పొరేటర్ కంటే ఎక్కువగా కనబడ్డటువంటి చంద్రబాబు ఓన్లీ 2 సార్లు ఎందుకు గెలవగలిగారు? కాన్సెప్ట్ చూస్తే అదే ఉంటుంది. ఇంకోటి, జనాలకు రోజు అందుబాటులో ఉంటారు. ముఖ్యమంత్రులు రోజు జనాలకు కాదు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలి. సచివాలయ వ్యవస్థ అదే చేస్తుంది. వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి చేస్తుంది అదే. చంద్రబాబు వచ్చి మన ఇంట్లో పాయికానాలు గడగాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే కనుక మన దగ్గర ఉన్నటువంటి ఇతర పనులు చేసి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు జగన్ అవి కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వరదలు వస్తే మనం వెళ్ళి నుంచోవడం కాదు, వరదల దగ్గర పబ్లిక్ని ఆదుకోవడానికి యంత్రాంగం పనిచేయించాలి. ఇలాంటిది సహజ సిద్ధమైనటువంటి సూత్రం కాకుండా పబ్లిసిటీ ఎందుకు చేసుకోవు, లేకపోతే ఎందుకు చేయట్లేదు అన్నటువంటిది ఇక్కడ ఈయన వ్యవహార శైలి. అయితే చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ. ఇప్పుడు ఒక మహానుభావుడు ఆంధ్రప్రదేశ్కి వస్తాడు, ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. ఇంతకుముందు కూడా ఈ పీకే ఏం పీకుతాడు అన్నటువంటి పాయింట్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ పీకే అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు దేవుడు అయిపోతాడు. మొన్నటిదాకా అతను ఒక రాక్షసుడు, రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, జగన్ని రుద్దాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అయితే కనుక చంద్రబాబు నాయుడికి ప్రశాంత్ కిషోర్ వచ్చారంటే రాష్ట్రం బాగుపడిపోతుంది అనమాట. ఒక వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్తే రాష్ట్రం నాశనం అవుతుంది, ఇంకొకళ్ళ దగ్గరికి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి తరహాల వార్తలు రాయడం ఈనాడు లాంటి దానికి ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉంటాను అంటుంది. లేకపోతే సీమకే తలమానికం రిమ్స్ మెడికల్ హబ్ అంటూ ముఖ్యమంత్రి జగన్, వైఎస్ఆర్ జిల్లాలో ఆసుపత్రులు, సెంచరీ ప్లైవుడ్స్ పరిశ్రమల ప్రారంభం అన్నటువంటి వార్త. ఇది ఇంతకాలానికి ఒక వార్త కాస్త జెన్యున్గా రాశారు. ప్లైవుడ్ తయారీకి సంబంధించినటువంటి కర్మాగారం ప్రారంభమైంది అన్నట్టు. అయితే అమ్మకు అనారోగ్యం అన్నా చూసి మళ్ళీ వస్తానన్న ఎస్ఎస్విపై కరుణ చూపని ఏపీసీఐడి ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. లుకౌట్ నోటీస్. అమెరికా నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి. ఇది ఇక్కడ కొంచెం సిగ్గు శరము లాంటిది జర్నలిజంలో లేదనడానికి సాక్ష్యం ఏంటంటే, వాడు ఎస్ఎస్వి అనేటువంటి వ్యక్తి ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, తప్పేలేదు, విమర్శలు దానికి అన్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. కుటుంబాలని, వ్యక్తులని, బూతులు, దూషణ ఇవి చేసేటువంటిది. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి 41A నోటీస్ ఇచ్చి పంపించేశారు ఇంటికి. కానీ అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు అన్నటువంటి కోణంలో జనాలకు ప్రొజెక్ట్ చేయడం. అంటే మా వాడు ఏ తప్పు చేసినా సరే, ఎట్లాంటి దుర్మార్గం చేసినా, మాకు నచ్చిన పార్టీకి అనుకూలంగా ఉన్నవాడు వాడు ఏం చేసినా సరే వెనకేసుకొస్తాం అనేటువంటి రూట్లో ఎంత అడ్డకోలు వార్తలైనా సరే ప్రజల్ని తప్పుదో పట్టించగలుగుతాం అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. లేకపోతే భారత్కి వస్తున్నటువంటి నౌకపై డ్రోన్ దాడి, నిప్పంటుకుని పేలిన రసాయన ట్యాంకర్, 21 మంది భారతీయులు క్షేమం. భారత్కు వస్తున్నటువంటి వాణిజ్య నౌకపై గుజరాత్ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని రసాయన పదార్థాలను ట్యాంకర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే 21 మంది భారతీయులతో పాటు మొత్తం 22 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఈ నౌకపై గుర్తు తెలియని దుండగులు డ్రోన్తో దాడి చేసినట్టు తొలుత యూకే మ్యారిటైమ్ ఏజెన్సీ వెల్లడించింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక ఇజ్రాయెల్ సంస్థకు చెందిందిగా తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే ICGS విక్రమ్ రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై భారత నౌకాదళం ప్రకటన విడుదల చేసి గుజరాత్లోని వెరావల్ తీరానికి 200 నాటికల్ మైళ్ళ దూరంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక MV కెంప్ ప్లూటోలో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం అంది. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసి వెంటనే భారత్ కోస్ట్ గార్డుకి చెందిన గస్తీ నౌక ICGS విక్రమ్ నుంచి C-81 మ్యారిటైమ్ పెట్రోలింగ్ విమానం ఘటనా స్థలానికి వెళ్ళింది. వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదం నుంచి నౌకలోని అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే నౌక దెబ్బతింది. ఈ ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్ అప్రమత్తం చేసింది. ఆ నౌక
నౌకాదళం పేర్కొంది. ఆ నౌక ముడి చమురుతో సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం భారత ప్రత్యేక ఆర్థిక మండలి ఈజెడ్ వెలుపల ఉన్న ఈ వాణిజ్య నౌకకు సాయం చేసేందుకు భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు పంపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. నౌకపై డ్రోన్ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఎట్లాంటి ప్రకటనలు వెలువడలేదు. ఇటీవల ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతున్న యెమెన్లోని హౌతీ రెబల్స్ వాణిజ్య నౌకలపై తరచూ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హమాస్కు మద్దతుగా ప్రకటించినటువంటి హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు హైజాకులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అరేబియా సముద్రంలో నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. ప్రస్తుతం నౌకను సముద్ర తీరానికి తీసుకొని తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో సెంచురీ ప్యానల్స్ పరిశ్రమ ఉత్పత్తితో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం. బద్వేలు వద్ద 956 కోట్లతో వుడ్ ప్యానల్స్ పరిశ్రమ ఏర్పాటు. కడప రిమ్స్ రాయలసీమకే తలమానికం. రిమ్స్ ప్రాంగణంలో ఆధునిక వస్తువులతో డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ భవనాల ప్రారంభోత్సవం. ఆధునీకరించిన వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్కు సీఎం జగన్ శ్రీకారం. దివ్యాంగులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ. విపత్కర వేళల్లో ఉపయోగించే రెస్క్యూ పరికరాలు ప్రారంభం. స్మార్ట్ సిటీగా కడపకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు అంటూ జగన్ స్టేట్మెంట్. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే విశ్వ విరాట్ వైభవం అంటూ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించి పులకించి తరించిన భక్తకోటి కనుల పండుగ స్వర్ణ రథోత్సవం అంటూ తిరుమల సహా ప్రధాన ఆలయాల్లో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు అంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా అప్రమత్తత, నిష్పాక్షికతతో ఎన్నికలు జరగాలి, ఒక్క తప్పు లేకుండా ఓటర్ల జాబితా సిద్ధం చేయండి, పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి, కలెక్టర్లు ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ. 2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన సమీక్ష, స్వేచ్ఛాత నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించామంటూ ఎన్నికల సంఘం స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అయితే చిటికలో మ్యూటేషన్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఆటో మ్యూటేషన్, ఆస్తి రిజిస్ట్రేషన్ కాగానే మారిపోతున్న యాజమాన్య హక్కు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల సాఫ్ట్వేర్స్ అనుసంధానం. రెవెన్యూ శాఖలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణ ఫలితం గతంలో కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అరిసేపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ 1 ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డులో ఆయన పేరు నమోదైంది. ఒకే రోజు రిజిస్ట్రేషన్తో పాటు ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా జరిగిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు అంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా అప్రమత్తత, నిష్పాక్షికతతో ఎన్నికలు జరగాలి, ఒక్క తప్పు లేకుండా ఓటర్ల జాబితా సిద్ధం చేయండి, పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి, కలెక్టర్లు ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ. 2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన సమీక్ష, స్వేచ్ఛాత నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించామంటే ఎన్నికల సంఘం స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. నిన్ననే నోవాటెల్లో జరిగినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ హైలైట్ అయింది. లేకపోతే టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోండి అంటూ ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడుతుంది. myparty-board.com ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తుంది. తెలంగాణ ఓట్లున్న వారి రాష్ట్రంలో ఓటర్లుగా చేరుస్తుంది. ఇందుకోసం టీడీపీ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుంది. మేనిఫెస్టో పేరుతో టీడీపీ నేతలు ఇంటింటికి ప్రమాణ పత్రాలు ఇస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్న కోనేరు సురేష్పై చర్యలు తీసుకోండి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేరు నాని వినతి అంటూ ఇక వ్యక్తుల దగ్గరికి 1 by 1 ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకునేటటువంటి అంశం హైలైట్ అయింది. లేకపోతే పుంజు బలే రంజుగా అంటూ సంక్రాంతి పందాలకు సిద్ధమవుతున్నటువంటి కోడి పుంజులు 3 నెలల ముందే మొదలైపోయిన ప్రత్యేక శిక్షణ. ఒక్కో పుంజుపై 25,000 నుంచి 30,000 వరకు వ్యయం. మేత మెనూలో మటను, గుడ్డు, బాదం, ఎండు ఖర్జూరం తదితరాలు. ఉదయాన్నే వాకింగ్, స్విమ్మింగ్, శరీర పటుత్వానికి నీళ్లపోత. పందాల రాయిళ్ల నుంచి పెంపకందారులకు ముందుగానే అడ్వాన్సులు. పుంజును బట్టి ఒక్కోదానికి 50,000 నుంచి లక్షల ధర. పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కోట్లకు పైగా వ్యాపారం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ నియమితులయ్యారు. ఏపీతో పాటుగా అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగా కూడా ఆయన వ్యవహరిస్తారు. అలాగే తెలంగాణ ఇన్ఛార్జిగా ఏఐసీసీ ప్రధాన గారి దీపాదాస్ మున్షి నియమితులయ్యారు. కేరళ, లక్షద్వీప్ పార్టీ వ్యవహారాలు కూడా ఆమెకి అప్పగించారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నట్టు మాణిక్యరావు ఠాకరేను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనకు గోవా, డయ్యూ డామన్, దాద్రా అండ్ నగర్ హవేలీ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అట్లాగే ప్రధాన కార్యదర్శులను మార్పులు చేర్పులు చేపట్టింది. ఈ మేరకు శనివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి దేవుడా కాపాడు అంటూ రాధాకృష్ణ గారికి సంబంధించిన
కొత్త పలుకు ఎడిటోరియల్ కాలం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యేసు ప్రభుతో పోల్చుతూ ఒక సంస్థ ప్రచారం మొదలుపెట్టింది. తన రూపంలో మారు వేషగాళ్ళు వస్తుంటారు బైబిల్ని యేసు ప్రభువు చెప్పారంటారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మారు వేషగాడు అనాలా లేక యేసు ప్రభువుగా కొలవాలా అంటూ క్రైస్తవ మత ప్రబోధం ప్రకారం వారి పట్ల ప్రేమ, దయ, క్షమా చూపాలి. జగన్లో ఈ లక్షణాలు మొచ్చుకు ఒక్కటి కూడా లేవు. అయినా క్రైస్తవులు కొందరు ఆయన తాము ఆరాధించే యేసు ప్రభు అవతారంగా భావించడమే కలియుగపు విషాదం అంటూ జగన్ మీద తన విషయాన్ని అలాగే మోసుకొచ్చారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల మీద మాత్రమే ప్రజల్లో వ్యతిరేకత ఉందా, ముఖ్యమంత్రి జగన్పై వ్యతిరేకత లేదా? 2019 నుంచి ఇప్పటి వరకు జగన్నామ స్మరణతో రాష్ట్రం మారుమోగింది కదా, అట్లాంటప్పుడు నిమిత్త మాత్రులైన ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజలకు వ్యతిరేకత ఎలా అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మరి ఆయన మీద తీవ్రమైనటువంటి అభిమానము, ప్రేమ ఉండగా ఆయన మరి పవన్ కళ్యాణ్తో ఎందుకు వెళ్తున్నారు, అట్లాగే తను ఎందుకు అభ్యర్థులు మారుస్తున్నారు అన్నటువంటిది మాత్రం ఇక్కడ టచ్ చేయరు. కాకపోతే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారు ఒకవైపు, రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలని కోరుకునేవారు మరోవైపుగా. ప్రజలు రెండు శిబిరాలుగా చేరిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నిమిత్త మాత్రులు. మరి ఇంకా బాధే ఉంది అసలు ఈయనకి. అప్పుడు ప్రశాంత్ కిషోర్లు ఎందుకు అవసరమయ్యారు ఈయన గురువు గారికి? అట్లా ప్రజాప్రేమ అస్పష్టంగా ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థులు కొంతమేరకు ప్రభావం చూపగలుగుతారు. సిట్టింగులపైన వ్యతిరేకత ప్రభావం కూడా ఉంటుంది. ప్రజలు దృఢ నిర్ణయం తీసుకున్నాక ఈ లెక్కలేవి పనిచేయవు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ ఒక్కరే కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్ రెడ్డి కేంద్ర బిందువుగానే ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఈయన చెప్తుంది ఏంటంటే కేసీఆర్ ఓడిపోయినట్టే జగన్ కూడా ఓడిపోతాడని. కానీ కేసీఆర్కి అక్కడ 2% ఓట్ల తేడాతో ఓడిపోయింది. రైట్, జగన్ కూడా అట్లాగే 2%, 3%తో ఓడిపోతుందంటే అది కేసీఆర్ మీద వ్యతిరేకత రేవంత్ గెలిచింది కానీ కాంగ్రెస్ మీద అనుకూలత కాదు. ఆ విషయం మర్చిపోయారు ఇక్కడ లాజికల్గా. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు హాజరైన అశేష ప్రజానికం ఆనాడే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోయేది సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానికం కూడా జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన సందేశం ఇచ్చారని చెప్పొచ్చు అంటూ అక్కడ జనాలందరూ కూడా అక్కడ రాగానే గెలిచేశాడు, జనం రాగానే ఇక్కడ ఓడిపోయారు. మరి కేసీఆర్కి కూడా అంతే జనం వచ్చారే. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన అన్ని సభలకు కూడా జనం వచ్చారే. కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు దానికి జనం వచ్చారు కాబట్టి జగన్ ఓడిపోతాడు, జగన్ దానికి జనం వచ్చినా కూడా రాలేదని ఖాళీ ఫోటోలు వేస్తారు. ఇది ఒక యాటిట్యూడ్. లేకపోతే ఏడాది క్రితం వరకు లోకేష్ పేరు చెప్తే నిట్టూర్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అతడిలో సరుకుందని గుర్తిస్తున్నారు. చంద్రబాబు తర్వాత పరిస్థితి ఏంటని అనుకునే వాళ్ళకి ఇప్పుడు లోకేష్ రూపంలో ఒక ఆశాకిరణం లభించింది. 6 గ్యారంటీలు అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎలగడవక ముందే గ్యారంటీలు అమలు ఎలా అని దిక్కులు చూస్తుంది. కర్ణాటకలో ఆ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే గుడ్లు తేలుస్తుంది. కర్ణాటక, బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ రూపంలో ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధాని కూడా లేదు ఆదాయం రావడానికి. అమరావతిలో పెడితే కనుక అప్పుడు ఇంకో 70-80 ఏళ్ల పాటు అట్టగే నాశనం అవుతుంది అన్నటువంటి విషయం ఇక్కడ కూడా దాస్తాడు. హైదరాబాదు లేకపోతే కనుక బెంగళూరు, చెన్నై లాగా ఇక్కడ ఏ నగరం వస్తుంది? విశాఖపట్నం కుదురుద్దా, అమరావతి కుదురుద్దా? కామన్ సెన్స్ లేనటువంటి దరిద్రపు జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం. రాధాకృష్ణ గారి సొంత పైత్యాన్ని ఆంధ్రప్రదేశ్ మీద రుద్దే ఆంధ్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారనడానికి సాక్ష్యం ఇది. లేకపోతే వ్యూహం మార్చిన పీకే. వీళ్ళు కూడా పీకే అనేవాడు ఒక దేవుడు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. మొన్నటిదాకా దెయ్యం, ఇప్పుడు చంద్రబాబు గారిని కలవగానే దేవుడు అయిపోతాడు. అది ఒక విచిత్రమైనటువంటి అంశం. శాపగ్రస్తులందరూ కూడా చంద్రబాబు గారిని కలవగానే ఆ శాపం తొలగిపోతుంది. అది మీడియా శాపం. తెలుగుదేశం అనుకూలంగా ఉన్నటువంటి అరజన మీడియాల శాపం తొలగిపోయి అర్జెంటుగా వాళ్ళందరూ కూడా సత్పురుషులు అయిపోతుంటారనమాట. అయితే కార్యాలయాల తరలింపు వద్దు అంటూ విశాఖ తరలించేందుకు చర్యలు వద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. వ్యాజ్యాలను బెంచి విచారించే వరకు వర్తింపు. అనవసరమైనటువంటి భారీ వ్యయాన్ని నివారించాలి. ప్రజల సొమ్ముకు ప్రభుత్వం ధర్మకర్త. వ్యాజ్యాల విచారణపై నిర్ణయం కోసం సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం అంటూ ఆ ధర్మకర్తలే మోసం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నాశనం చేస్తూ ఎక్కడా లేనటువంటి ఒక 4 ఊళ్ళని కలిపేసేసి అక్కడే ఒక నగరం సృష్టిద్దాం అనుకుంటుంటే ఆ ధర్మకర్తలు నాశనం చేస్తున్నారని న్యాయస్థానాలు ఆలోచించకపోవడం. చక్కటి నగరాలు ఉండగా ఆ నగరాలను వదిలేసి కొత్త నగరాన్ని సృష్టిస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇంకొక 70-80 ఏళ్ల పాటు మోసం చేయాలనుకోవడం అన్నటువంటిది తప్పని అనిపించకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో దురదృష్టమో అర్థం కానటువంటి పరిస్థితి. లేకపోతే సర్వేరాళ్ల గలీజుపై మంత్రి అండ్ వర్సెస్ సీఎం అంటూ జగన్ వద్ద బంగారుకొండ పంచాయతీ అంటూ సర్వేరాళ్ల కొనుగోళ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణకు పెద్దిరెడ్డి పట్టు. బంగారుకొండను మార్చాలంటూ ఒత్తిడి. వసూలు రాజా ఫీడ్బ్యాక్తో గనుడిని వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి. 2 సార్లు మంత్రిపైన బంగారుకొండ ఫిర్యాదు. రివర్స్ గేర్లు అబద్ధాలతో కొత్త స్టోరీ అంటూ ఎవరికో 2 మధ్యన ఫిట్టింగ్ పెట్టాలనుకుంటున్నారు పెద్దిరెడ్డికి ఎవరు అధికారికి. అది కథ నడుస్తుంది. లేకపోతే 100 మంది సిట్టింగులకు చెక్ అంటూ ఎంపీ అభ్యర్థుల కోసం బీజేపీ అధిష్టానం జల్లెడ. 2024 లోక్సభ ఎన్నికల్లో కొత్త మొక్కలకి సర్వే నివేదికల ఆధారంగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై నమో యాప్లో సర్వే అంటూ సార్వత్రిక ఎన్నికలు గెలుపుకోవడం కోసం బీజేపీ అన్వేషణ మొదలుపెట్టింది. హిందీ బెల్ట్ రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్
అసెంబ్లీ ఎన్నికలు ఘన విజయం సాధించి అక్కడ సీనియర్ నేతలైన శివరాజ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్ వంటి వారిని కాదని కొత్త వాళ్ళని సీఎం పదవి అప్పగించింది. అదే విధానాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల విషయాలను కొనసాగించాలని యోచిస్తోంది. ప్రాథమిక సర్వే నివేదికల ప్రకారం ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని కనీసం 100 మంది సిట్టింగ్ ఎంపీలకు సంబంధించిన నివేదికలను సమీక్షిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానాల్లో రాష్ట్ర మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తోందని తెలిపాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 99 మంది సిట్టింగ్ స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ఈ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఎస్, వాళ్ళు ఎప్పుడు మారుస్తున్నారు. ఇక్కడే చూడండి, ఫ్రంట్ పేజీలోనేమో జగన్ మారుస్తున్నాడంటేనేమో ఎడిటోరియల్ కాలంలోనే జగన్ ఎట్లా చేస్తాడు, కింద ఉన్నటువంటి వాళ్ళతో తప్పేముంది, జగన్దే కదా తప్పు. అక్కడ వచ్చేటప్పటికి మారిపోయింది. అక్కడ అదే స్ట్రాటజీని ఇక్కడ జగన్ కూడా అనుసరిస్తున్నాడు. జగన్ చేస్తే బూత్ అయింది, మోడీ చేస్తే నీతి అయింది. ఇక్కడ వాస్తవంగా అయితే మోడీని తిట్టిపోస్తుంటారు, కానీ ఇక్కడ కొంచెం మార్పు వచ్చింది. లేకపోతే కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి అంటూ చొరబాటుకు ఉగ్రవాదులు యత్నం, ఒకరి హతం, పూంచులో నెట్ బంద్ అంటూ ఒకదాని వెంట మరో ఘటంతో కాశ్మీర్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. 3 రోజుల కింద పూంచు వద్ద ఉగ్రదాడి, శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ వైపు నుంచి చొరబాటు యత్నం. వీటి మధ్యన పూంచులో 3 యువకుల అనుమానాస్పద మృతితో వాతావరణం వేడెక్కుతోంది. కాగా అడవులకు నిప్పంటించి ఉగ్రవాదులను భారత్లోకి చొప్పించేందుకు పాక్ పన్నిన కుట్ర విఫలమైంది. శత్రుదేశం కుతంత్రాన్ని మన దళాలు తిప్పికొట్టే కాశ్మీర్లోని కౌర్ సెక్టార్ అక్నూర్ ప్రాంతంలో శనివారం ఆయుధాలతో 4 ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటుకు ప్రయత్నించారు. దీనికి ముందు పాక్ తమ వైపు ఉన్న అడవులకు నిప్పంటించి ముష్కర్ల కదలికలను పసిగట్టిన భారత సైన్యం కాల్పులు జరిపింది. ఒక ఉగ్రవాది చనిపోగా అతడి మృతదేహాన్ని సహచరులు లాక్కెళ్ళిపోయారు. కాగా పూంచ్ సంఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకున్న 8 మందిలో సఫీర్ హుస్సేన్, మొహమ్మద్ షౌకత్, సబ్బీర్ అహ్మద్ శుక్రవారం మృతి చెందారు. దీంతో స్థానికంగా నిరసనలు వెలువెత్తాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.